జై గురుదత్త. భగవద్గీత కంఠస్థం చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా నేను కొన్ని చిన్న టిప్స్ చెప్తానండి. ఆ టిప్స్ ద్వారా మీరు చాలా చక్కగా నోటికి నేర్చుకోవచ్చు. అలాగే చూసి చదవాలనుకుంటే కూడా ఈ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా మీరు భగవద్గీతని చదివచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్, ఈ భగవద్గీత అనేది అనుష్టుప్ ఛందస్సులో ఉందండి. ఇప్పుడు మన లలితా సహస్రనామాలు కూడా అనుష్టుప్ ఛందస్సే. అనుష్టుప్ ఛందస్సు అంటే ఒక శ్లోకాన్ని 4 పాదాలుగా విభజిస్తారు. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. అలా 2 లైన్స్ శ్లోకం ఉంటుంది కదా. ఆ ఒక ఫస్ట్ లైన్లో 16 అక్షరాలు, సెకండ్ లైన్లో 16 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు ఉంటుంది. దీన్ని అనుష్టుప్ ఛందస్సులో ఉన్నది అని చెప్తాము. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పద విభజన అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దోషం రాకుండా చదవాలి అంటే ఫస్ట్ పాదం ఎంతవరకు ఉంది అంటే ఆ 8 అక్షరాలు కాగానే ఒక స్ట్రేట్ లైన్, ఓకే, అలా 8 అక్షరాలకి డివైడ్ చేసుకొని చదవండి. ఇది ఫస్ట్ టిప్ అనమాట. ఎందుకంటే మనము పాదం చేంజ్ చేసేసి ఫస్ట్ పాదంలో ఉన్న 8 అక్షరాలు తీసుకుపోయి 2వ పాదంలో వేసేసి అక్కడ 9 అక్షరాలు అయిపోతే అది ఛందస్సు విరుద్ధంగా చదివినట్టు అవుతుంది, పాపం వస్తుంది. అలాగే మీనింగ్ కూడా మారిపోతుంది. ప్రతి వర్డ్ని కూడా చాలా క్లియర్గా చదవాలి. దీర్ఘం ఉందా, సున్నా ఉందా, ఒత్తుందా, అక్షరాలు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని ప్రతి పదాన్ని చూసి గమనించి కరెక్ట్గా చదవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ఉంది కదా, రామునితో కపివరుండిట్లని అనే బదులు రామునితో కపివరుండట్లని. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ కా అనేది తో పక్కన వచ్చేసి తోక అయిపోయింది. రామునితో కపివరుండు అని రాముడి తోక అంటే ఎంత గలీజ్ ఉంటుంది. చాలా పాపం, రాముడికి తోక పెడితే ఎంత పాపం తగులుతుంది. అలా మనకి పద విభజన లేకపోతే మీనింగే మారిపోతుంది. పాపం అంట కట్టుకోకండి. మీరు చదువుకున్నా సరే కానీ చదివితే కరెక్ట్ చదవాలి. సో ఫస్ట్ టిప్ పద విభజన. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్, అంటే ఉచ్చారణ. మీరు అక్షరాలని కరెక్ట్గా చదవాలి, క్లియర్గా చదవాలి. ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని ఒత్తులు ఉన్నాయి, అవన్నీ మన నోట్ల నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. నిశ్చల అని ఒక వర్డ్ ఉంటుంది. అందరు ఏం చేస్తారు, నిశ్చల అంటారు. ఫస్ట్ చాప్టర్లో మనకు చాలా 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 కింద చావొత్తున్న వర్డ్సే ఉన్నాయి. ద్రుపదశ్చ, విరాటశ్చ, పశ్యైతాం, నిశ్చల, ఇలాంటివన్నీ కింద చావొత్తులు చాలా ఉంటాయి. అందరు ఏం చేస్తున్నారు, విరాటచ్చ, ద్రుపదచ్చ అంతా నోట్లో నుంచి ఆ ఒత్తులు కూడా వినిపించాలి. ఇది పద విభజన కరెక్ట్గా ఉండాలి. వర్డ్స్ కరెక్ట్గా చూసుకొని రోజుకి ఆ ఒక్క శ్లోకాన్ని 5 సార్లు చదవండి. అదేంటో తెలుసుకోండి. సెకండ్ది ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. థర్డ్ది మీనింగ్ తెలుసుకోండి. ప్రతి శ్లోక యొక్క మీనింగ్ కూడా తెలుసుకోండి. అలాంటి బుక్స్ కూడా అమ్ముతున్నారు మన గణపతి సత్యనారాయణ స్వామి బుక్ స్టోర్లో, రాగరాగిని బుక్ స్టోర్లో. సో ప్రతి శ్లోకానికి మీనింగ్ ఉన్న బుక్స్ కొనుక్కోండి. అప్పుడు మీకు అర్థం కాకపోయినా సరే కొంచెమన్నా అర్థమవుతుందా ఆ లాంగ్వేజ్లో, ఆ శ్లోకాన్ని చదువుకొని ఆ మీనింగ్ చదువుకొని మన మైండ్లో పెట్టుకొని మెమరైజ్ చేస్తే చాలా తొందరగా వస్తుంది అన్నమాట. ఓకే. ఫోర్త్ ఏంటంటే ప్రతిరోజు 3 శ్లోకాల కంటే ఎక్కువ కంఠస్థం చెయ్యొద్దు. నోటికి నేర్చుకోవడం అనేది 3 శ్లోకాల కంటే కంఠస్థం చెయ్యొద్దు. చూసి చదివే వాళ్ళు రోజుకి 5 శ్లోకాలు చదవచ్చు. చూసి ఒక 10 సార్లు చదవండి. కంఠస్థం చేసేటప్పుడు 3 శ్లోకాలు నేర్చుకుంటారు కదా. మార్నింగ్ లేవగానే 3 నేర్చుకోండి. 1 గంట 2 గంటల్లో మనకు ఆ 3 శ్లోకాలు వచ్చేస్తాయి నేర్చుకోవడానికి. నేర్చుకున్న తర్వాత మీరు వంట చేసుకుంటూ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్లో పని చేసుకుంటూ కొంచెం రిలాక్స్ దొరికినప్పుడల్లా అవి రిమైండ్ చేసుకోండి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, పడుకునేటప్పుడు ఒకసారి, తినేటప్పుడు ఒకసారి, అవి గుర్తొస్తూ ఉంటాయి. గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ 3ని చదివి మీ ఫోన్లోనే చదివి ఆ రికార్డ్ వింటూ ఉండండి. అలా చేస్తూ ఉంటే కూడా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. మనకి గర్గర్ గీత యాప్లో కూడా గురుశిష్ట పరంపర అనేది ఒక శ్లోకాన్ని 7 సార్లు, 10 సార్లు, 12 సార్లు వినడానికి కూడా యాప్ ఉందండి. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా మీరు వినొచ్చు. అలా మనం వంట చేసుకుంటూ ఆ శ్లోకాన్ని 10 సార్లు విన్నారనుకోండి, ఆహా, హాయిగా వంటకి మహత్యం వచ్చేస్తుంది, ఆ ఫుడ్కి మనకి కూడా నోటికి వచ్చేస్తుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం శ్లోకాలు చదివి నేర్చుకొని కంఠస్థం అయిన తర్వాత కూడా కళ్ళు మూసుకున్నప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఆ శ్లోక ఎక్కడుందో మన మైండ్లో కనిపించాలి. అంటే పేజీ తిప్పంగానే స్టార్టింగ్ శ్లోక
మధ్యలో ఎక్కడుంది, ఏ అధ్యాయంలో ఉంది ఆ శ్లోక కూడా మనము గుర్తుపట్టగలగాలి. అప్పుడే మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. అంటే మనం అంత బాగా చదవాలి, చూసుకుంటే అలా 10 సార్లు చదివితే మనకు ఆ పేపర్లో ఆ పేజ్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, తిప్పిన తర్వాత ఏ శ్లోకం వస్తుంది అలా కూడా మనకి గుర్తుండిపోతుందండి. అది లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ బెస్ట్ పాయింట్ ఏంటంటే 6th పాయింట్, సందర్భానికి తగిన శ్లోకం చెప్పగలగాలి. కాబట్టి మనం మీనింగ్తో పాటు నేర్చుకుంటే సందర్భానికి తగినట్టు శ్లోకం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2nd చాప్టర్లో ఉందనుకోండి, మీకు కోపం వచ్చిందనుకోండి, ఆ 2nd చాప్టర్లో ఉన్న శ్లోకాలు గుర్తురావాలి. భక్తి ఎక్కువగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీకు 12th చాప్టర్ భక్తి యోగంలోని శ్లోకాలు గుర్తురావాలి. ఏదైనా గుణగణాల గురించి మాట్లాడాలనుకోండి, అప్పుడు మీకు 14th చాప్టర్లో ఉన్న గుణత్రయ విభాగంలోని శ్లోకాలు గుర్తురావాలి. ఇంకా మీకు జ్ఞానం అంటే నాలెడ్జ్ గురించి మాట్లాడాలనుకోండి, 4th చాప్టర్ 9th చాప్టర్లో ఉన్న శ్లోకాలు గుర్తురావాలి జ్ఞానయోగం గురించి. మరి ఈ జీవితం, ఈ శరీరం గురించి తెలుసుకోవాలంటే 13th క్షేత్రజ్ఞ విభాగ యోగ, అందులో ఉన్న శ్లోకాలు గుర్తురావాలి. ఇలా ప్రతి శ్లోకం కూడా మన లైఫ్లో రిలేటెడ్ అయ్యి ఉంటుందన్నమాట, ప్రతి ఇన్సిడెంట్కి రిలేటెడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క శ్లోకం మీరు నేర్చుకుంటే మీ లైఫ్లో మొత్తం హ్యాపీగానే ఉంటారనమాట. కానీ అది ఫాలో అవుతేనే హ్యాపీగా ఉంటారు. మనం అది ఫాలో అవ్వడం అనేది చాలా కష్టము, కానీ ప్రయత్నిద్దాం. ఆ శ్లోకం ఏంటంటే 2nd చాప్టర్లో 47th శ్లోక అండి. 47th శ్లోక అది అందరికి తెలిసిందే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త కర్మణి. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించద్దు, అలా అని కర్మ చేయకుండా ఉండద్దు. నువ్వు పనులు చేస్తావు, మళ్ళీ దాని గురించి నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు, నేను ఈ పని చేసినా కదా వాళ్ళని మెచ్చుకుంటారు, అప్పుడు నీకు హ్యాపీ అనిపిస్తుంది. అలాంటివన్నీ వదిలేయాలి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకుంటే హ్యాపీ. కాబట్టి అందరూ కూడా ఈ ఒక్క శ్లోకాన్ని చదివి ఫాలో అయితే అసలు లైఫ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటాను. ఓకేనా? సో ఇంకా మొత్తంగా టూకీగా చెప్పాల్సిందంటే, నేను ఈ 6 పాయింట్స్ని ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. గీతను చదవడం మొదటి మెట్టు, గీతను అర్థం చేసుకోవడం రెండవ మెట్టు, గీతను ఆచరించడం పరమ లక్ష్యం. అవి మాత్రం గుర్తుంచుకొని ఫాలో అవ్వండి, మెమరైజెస్ చేయండి. ఆ స్వామీజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ పొందండి, ఈ దేవదేవుని కృపా కటాక్షాన్ని పొందండి. జై గురుదత్త. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.